ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16 అధ్యాయము 28-29 వచనాలు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానా నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలలో ఒక అంశం మనము చదివాము. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ధనవంతుడు మరి పేదవాడైన లాజరు గురించి రాయబడుతుంది. ధనవంతుడు నరకములు పడిపోయి ఉన్నాడు. లాజరు అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కూర్చుని సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇంకా ఆయనకి దుఃఖము లేదు, బాధ లేదు, రోగము లేదు, సమస్యలు లేదు. చాలా ఆనందముతో తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కూర్చుని సంతోషించే సమయం అది. అయితే భయంకరమైన అగ్నిలో పడిపోయి చాలా వేదనతో బ్రతిమాలుకొనుచున్నాడు ఈ ధనికుడు. తండ్రి అయిన అబ్రహామా, నేను ఇటువంటి కష్టపడుతున్నాను కదా, నా సహోదరులు కూడా భూమిలో ఉన్నారు, వారు ఇప్పుడు వరకు మారు మనసు లేకుండా ఉన్నారు, నాకెలాగా వారు ఈ స్థితిలో పడిపోతారేమో అని చెబుతూ వారి దగ్గరికి లాజరును పంపించండి, అప్పుడు వారు మారు మనసు రక్షణ పొందుతారు అని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో బ్రతికుండగా ఈ ధనికుడికి ఆ జ్ఞానము లేదు, కానీ చనిపోయి నరకం వెళ్ళిన తర్వాత ఆ అగ్నిగుండంలో పడినప్పుడు ఆ వేదన అనుభవిస్తూ, ఇంకా నేను ఉన్నట్లుగా మా వాళ్ళెవడు రాకూడదు ఇక్కడికి అని చెప్పి అందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి తప్ప నరకము వెళ్ళకూడదు అని చెప్పి అబ్రహాముకు బ్రతిమాలుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏమని చెప్తున్నారంటే, వారి దగ్గరే మోసేయు అలాగా ప్రవక్తలు ఉన్నారు, అలాంటప్పుడు ఎవరో ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళడము అవసరము లేదు అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యము, దైవజనులు లోకములో ఉండగా ఆ సువార్త విని వారు రక్షించబడలే అని చెప్పి తండ్రి అయిన అబ్రహాం మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో మనం చూసినట్లయితే దైవజనులు చెబుతున్న సువార్త ఎంతమంది వింటారు, దేవుని యొక్క వాక్యం చదివి అలాగే సువార్త విని ఎంతమంది మారు మనసు పొందుతారు, వారికి పరలోక రాజ్యం ఉంటుంది. అందుకు మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అనేకులకి సువార్త చేసి దేవుడు అలాగే దేవుని రాజ్యం గురించి చెప్పాలి. ఎవరు నరకం వెళ్ళకుండా ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరాలని మన హృదయ తపనై ఉండాలి. మనము ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్తామో వారు కూడా మనతో పాటు పరలోక రాజ్యానికి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలాగే సువార్త కూడా ప్రకటించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, నీ స్నేహితులను, నీ బంధువులను నువ్వు పరలోకంలో చూడాలి అనుకుంటున్నావా, లేక నరకములో చూడాలనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించండి. అయితే నా బిడ్డలు, నా కుటుంబము, అలాగే నా బంధువులు, నా స్నేహితులు అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి అని నేను కోరిన ఎడల నేను వారి కోసం ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటించే వారుగా నేను ఉండాలి. అదే రీతిగా ప్రతి ఒక్కరి తీర్మానం తీసుకుందాం. సువార్తను ప్రకటించి దేవుని రాజ్యమునకు వారి అందరినీ నడిపిద్దాం. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నిజమే తండ్రి, అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న ఆ నరకము ఎవరికీ అవసరము లేదు. కానీ
పరలోక రాజ్యం మా కోసం నీవు సిద్ధపరిచి ఉంచావు గనుక ప్రతి ఒక్కరి పరలోక రాజ్యం వెళ్ళినట్లుగా మా అందరినీ దీవిస్తూ మేము సువార్త ప్రకటించేవారుగా మీరు చేయండి. మీ ఆత్మభారం ప్రతి ఒక్కరికి దయచేయండి. అందరూ కూడా సువార్త ప్రకటిస్తూ అనేకులను నీ వైపుకు తిప్పుకునుటకు సహాయం చేయమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక.